ప్రభువు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాగ్దానము ఎఫెసీ 5:15-16. దినములో చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక, ప్రస్తుతం మనం భయంకరమైన దినములలో జీవిస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా అన్యాయమే, అక్రమమే విస్తరిస్తూ ఉన్నాయి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మత్తయి సువార్త 24:12లో యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాము. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా మనకు కనిపించే వార్తలు హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, మానభంగాలు, కిడ్నాప్లు, ఇంకా ఎన్నో దారుణమైన విషయాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటున్నాయి. బయటకు వెళ్ళిన వారు క్షేమముగా తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలియదు. మనుషులలో జాలి దయ లేకుండా కరుడుగట్టిన కఠిన హృదయములతో తోటి వారి పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన రోజుల్లో మేము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మనుషుల పాపము రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు భద్రత ఎక్కడి నుండి వస్తుంది? మనల్ని ఎవరు రక్షిస్తారు? దేవుడు తప్ప మనల్ని ఎవరు రక్షించలేరు, ఎవరు కాపాడలేరు. మనల్ని రక్షించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అయితే మన పాపము వలన దేవుడు మనల్ని రక్షించలేనంత దూరంగా ఉన్నాము. మన పాపపు జీవితములోనే ఉండి రక్షించుమని దేవునికి ఎంత మొరపెట్టినా అది దేవుని యొద్దకు చేరదు. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అని యేషయా గ్రంథము 59:1-2లో రాయబడి ఉంది. మన పాపములు మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి అనే సత్యము మీరు గ్రహించగలగాలి. మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా మనం దుర్వినియోగం చేస్తూ ఉన్నాము. దేవుడు మనకిచ్చిన సమయానంతా చెత్త పనులకే ఉపయోగిస్తూ ఉన్నాము. టీవీ, సెల్ ఫోన్, మన సమయమనంతా దుర్వినియోగము చేయడం వలన ఇంకా దేవునికి దూరం అవుతున్నాం, లోకానికి చేరవుతున్నాం, పాపపు ఊబిలో మునిగిపోతున్నాం అనే సత్యము జాగ్రత్తగా గ్రహించండి. మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయము లోపు మనం మారకపోతే మనకి జరిగే ఎలాంటి కీడైనా పూర్తి బాధ్యత మనదే అవుతుంది. షిలోయాము గోపురము కూలి 18 మంది చనిపోయినప్పుడు యేసు ప్రభు చెప్పింది కూడా అదే. షిలోయాము గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేము కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూను అలాగే నశింతురు అని లూకా 13:4లో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రమాదం జరిగి 18 మంది చనిపోయినప్పుడు దేవుడు వారిని కాపాడకపోవడానికి వారు మారు మనసు పొందకపోవడమే కారణమని
యేసు ప్రభు స్పష్టముగా చెప్తున్నాడు. కాబట్టి మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో రాబోయే ఆపదలను గమనించి మనల్ని మనం రక్షించుకోవడానికి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుందాం. భయంకరమైన చెడ్డ దినములలో జీవిస్తున్న మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క రెక్కల క్రింద ఆయన భద్రతతో జీవిద్దాం. ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం తీసుకొని, అవునేసయ్యా, ఈ లోకము చెడిపోయింది, పాడైపోయింది, బలాత్కారం చేత నింపబడింది. ఒక నోవాహు కుటుంబములాగా, ఒక అబ్రహాము జీవితము కుటుంబములాగా ఈరోజు అంత్యకాలంలో మేము జీవించవలసి ఉంది. ఈ సమయము మేము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోవడానికి ఏ మాత్రము వీలు లేదు అని స్పష్టంగా మాతో మాట్లాడుతున్నావు. ప్రార్థన: ప్రభువా, దేవా, ఈ లోకంలో మేము జీవించుచున్న దినములు చెడ్డవి గనుక మా అజ్ఞానముతో మేము నశించిపోకుండా నీ ఉచిత కృపతో మమ్మను రక్షించుమని, అయ్యా, నీకు దూరముగా వేరుగా మేము వెళ్ళకుండా జ్ఞానం కలిగి జీవించే కృపను దయచేయమని, అయా, సమయము ఉన్నప్పుడు మా జీవితాలను సరిచేసుకొని దిద్దుకొని మీ దగ్గర వచ్చి జీవించిన కొంతకాలం నీ కొరకు జీవించే ఆ కృప మాకు దయచేయమని, మమ్మను రక్షించమని యేసయ్య నామమున అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.